నా దగ్గర ఒక ఆయన ఒక అబ్బాయిని నా దగ్గరికి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఆ అబ్బాయికి ఎన్నో రకాలు మంత్రాలు చేతబడులు ఏవో పెట్టేస్తే ఇప్పుడు వాడు చచ్చిపోతాడని తెలిసి ఉండి ఏమంటే నా దగ్గరికి తీసుకొచ్చి, అయ్యగారు ఈ అబ్బాయిని మీకు ఇచ్చేస్తున్నాం, ఈ అబ్బాయి ఒకవేళ చచ్చిపోయినా మీకేం బాధ లేదు, పేపర్ ఇస్తున్నాం అని చెప్పి డాక్యుమెంట్ కూడా రాసి తెచ్చేసారు. అంటే వాడు రేపు చచ్చిపోయినా వీళ్ళు సంబరం చేసుకుంటారన్నవాడు. ఏదో మొత్తానికి ఆడు వెనకాల ఏముందో తెలియదు అనుకో. సరే నేనేం చేశానంటే ఆడిని చూశాను. చూతిగా వాడు ఇలాగే చూస్తున్నాడు, కళ్ళు ఆర్పట్లేదు, ఎంతసేపుడికి ఆర్పట్లేదు. అదేంటి అలా చూస్తున్నాడు అంటే ఆ లోపల దెయ్యాలు అలా ఉన్నాయన్నమాట. సరే నేను అన్నాను, ఒరే బాబు అందరూ అన్నం తింటున్నారు తినమ్మా అంటే ఈ మెడలో వేసుకున్న గొలుసులు ఉంటాయి చూడు పూసలు, అలాగే లెక్కలేస్తున్నాడు నా మీద. లెక్కలేస్తుంటే నేను అన్నాను, ఇంకా ఎన్ని ఉన్నాయిరా అన్నాను. ఎంతో ఉగ్రుడైపోయాడు. అట్లాగా మొత్తానికి అబ్బా ఆడిని నేను గమనించానండి. ఆడి ఇలా మంచమే పడుకొని ఆడే ప్లాస్టిక్ తాడుతో గట్టిగా కట్టేసుకొని రక్తం వచ్చేసేటట్టు వచ్చాక నన్ను చంపేస్తున్నారు అనేవాడు. ఆడే కట్టుకునేవాడు, అర్థమయ్యేది కాదు. ఒకసారి వాడిని నేను అంటున్నాను, ఏంటి అంటే ఇలాగెళ్ళి గోడలోకి వెళ్ళి ఇలాగ నుంచుండిపోయాడు, గోడలో నుంచుండిపోయాడు. అర్థం కావట్లే, దిగా ఏసురావులో కిందకి దిగరా అంటే అటు దిగాడు. అప్పుడు ఇక అబ్బా ఆడిని నేను చూసేది నాకు అర్థమైంది, ఈడిగా రే బాబు బోళ్ళు దెయ్యాలు ఉన్నాయి వీడి మీద అన్నాం. ఏమంటే ఒకసారి పిల్లలు ఒక 60 మంది అన్నం తినాలి, వీడు ఒక్కడే కిచెన్లోకి వెళ్ళి అంత పచ్చడి వేసుకుని అంతా కలుపుకుని ఆడే తినేసాడు. ఇక మిగిలిన పిల్లలకి ఏది స్కూల్కి వెళ్ళాలి, అరే ఏంటి ఇలా చేసాడని, వీడికి ఇలా కాదని చెప్పి పండు మిరపకాయ పచ్చడి వేసి పెట్టాం. అదైనా తినకుండా ఉంటాడని దర్జాగా తినేసి కిటికీలోంచి ఇలా చూస్తున్నాడు, అది లేకపోతే మేదడిపోయినట్టున్నాడు అట్టాగా. కానీ వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఏమనేవారంటే ఎట్లా ఉన్నాడండి అనేవారు. నేను ఏదో వీళ్ళు కావాలని ఇది ఏదో చేస్తుంటారని వీడి కోసం ప్రార్థన చేయడం మొదలెట్టాం. అన్ని దెయ్యాలు పోయినాయి, అన్ని దెయ్యాలు పోయినాయి. అంత ఎందుకు ఆడు బాగున్నప్పుడు అంటే దెయ్యంతో ఉన్నప్పుడు, అరే ఇది జగ్గు, ఇది కప్పు, నానా కప్పు నీళ్ళు తీసుకురా అంటే, సార్ ఇంత పెద్ద బిందు మొయ్యలేను సార్ అనేవాడు. ఇంత పెద్ద బిందు ఎవడు బిందు అంటాడు, ఇది కప్పు కదరా అంటే అంతే మొయ్యడాడు. కానండి ఆడు బాగయ్యాక మా ఏరియా నుంచి 4 కిలోమీటర్లు నడవాలి, నడిచేవాడు, తిరిగి వచ్చేవాడు. ఏంటి చచ్చిపోయాడు అనుకున్నారు వీళ్ళ బంధువులు, వీడు చక్కగా బతికే ఉన్నాడు. ఆఖరి కాలంలో అడిగారు నన్ను, ఎలాగా అంటే ఏ లేదు యేసు ప్రభు అని బాగు చేశాడు అన్నాం. ఇప్పుడు వాడు సేవ చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అంటే నేను అనేది ఏంటంటే ఈయన బలం ముందు మంత్రాలు పనిచేయవు.